మనకి ఆసక్తి పెరుగుతుంది, వారి మీద భక్తి పెరుగుతుంది. దీపంలో మాత్రం ముందు ఏం చెప్పాడు? నెయ్యి సమృద్ధిగా పొయ్యాలి, నెయ్యి పొయ్యకుండా దీపం వెలిగించకూడదు. ఇది నేను చెబుతున్న మాట కాదు, మళ్ళీ 1-2 సార్లు ఈ మాట ఎందుకంటానంటే భీష్ముడు చెప్పాడు. భీష్ముడు కూడా ఎవరి దగ్గర చెప్పాడు? జగద్గురువు కృష్ణుడి సన్నిధానంలో. పక్కన నారదాదులు ఉండగా, వ్యాసుడు ఉండగా, ఇంతమంది ఉండగా భీష్ముడు చెప్పాడు, ముందు ఏం చేయాలి? ఒక ప్రమిద లేక దీపపు కుందె పెట్టి దాన్ని నిండుగా పొయ్యాలి, నెయ్యి సమృద్ధిగా పొయ్యాలి. ముందు ఒత్తులు వేసి నెయ్యి పోస్తే అది దీపారాధన కాదు, అది వ్యర్థం అవుతుందట. ముందేం చేయాలి? సాజ్యం, నెయ్యి పొయ్యి నెయ్యితో ఉండాలి, అది కూడా సమృద్ధిగా ఉండాలి. కొంతమందికి అక్కడ పిసులు కొడుతున్నామే, కొంచెం సగం సగం పోసేయటం, మళ్ళీ తీసి పక్కనెట్టడం. ఈ వెలిగించిన ప్రమిద కాసేపు అలా చూపించి మళ్ళీ ఒత్తులు నొక్కేసి మళ్ళీ మర్నాడు వెలిగిస్తారు, అదేదో సినిమాలో చూపించినట్టుగా. ఈ పిసిలు కొట్టాడు ఉంటారు అక్కడక్కడ, మహాపాపం చెప్పాడు. దీపములో ముందు నెయ్యి సమృద్ధిగా పోయి ఆ తర్వాత వర్తి వెయ్యాలి. వర్తి బలముగా ఉండాలి, సన్నగా. పద్మాకర్ గారి మొహంలో ఉంటే ఉపయోగంలా, కొంచెం దృఢంగా ఉండాలి, బలంగా ఉండాలి. ఒత్తులు ఎప్పుడు దీపారాధనకి వేసే ఒత్తులట కాసేపు అందులో నిలబడేలా ఉండాలట. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఈ మధ్యన సన్నని ఒత్తులు పట్టుకొచ్చి అమ్ముతున్నారు. ఈ సన్నని ఒత్తులు వేస్తే దీపారాధన వ్యర్థం అని చెప్పేశాడు సుస్పష్టంగా. వర్తి బలముగా ఉండవలను. 3 ఒత్తులు గనక దీపారాధనలో వేస్తే అది త్రిమూర్తులకి ప్రీతిపాత్రమై మనుష్యుల్ని స్వర్గమర్త్య పాతాళ లోకాలకి సంబంధించిన దోషాలు తొలగించి ఉత్తమ గతులకి పంపుతుంది. అందువల్ల వర్తులు 3 వెయ్యాలి, ఆ వర్తులు బలంగా ఉండాలి, ముందు నెయ్యి పొయ్యాలి. దేవముగా సంపదలు కూడా లభిస్తాయి. ఇంకా ధూపం ఉన్నది. ధూపాదైశ్వర్యం, ధూపం వల్ల ఐశ్వర్యం లభిస్తుంది, పదవులు వస్తాయి. చీటికి మాటికి పోటీలు చేసి ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఓడిపోయేవాళ్ళు కానీ, తీరా నెగ్గినా ఎప్పటికీ ఏ విధమైన మినిస్టర్షిప్ రాకుండా బాధపడుతున్న వాళ్ళు కానీ, పదవులు రాక బాధపడుతున్న వాళ్ళు రోజు ధూపం పెట్టమన్నారు. అందులో ముఖ్యంగా శివుడికి కనుక ధూపం ఎక్కువ వేసామా ఖచ్చితంగా పదవి వస్తుంది వాడికి. ఎందుకు పనికిరాని వాడికి పదవి వచ్చి తీరుతుంది. నేను దానికి ఉదాహరణ చాలామందిని చూశాను, నా శిష్యులు చాలామంది దగ్గర ప్రయోగించాను కూడా. నామినేటెడ్ పోస్ట్ ఈ మధ్యనే మా గొప్ప ఆధ్యాత్మిక శిష్యుడు పొందాడు కూడా ఈ పని చేశాక. ధూపం ఐశ్వర్యం ఇచ్చి తీరుతుంది. ధూపాదైశ్వర్యం, సాంబ్రాణి, మంచి అగరత్తులు, గుగ్గిలం, అలాగే ధూపు స్టిక్కులను ఈ మధ్య తయారు చేస్తున్నారు. ఆవు పేడతో తయారు చేయబడే ధూపు స్టిక్కులు, మళ్ళీ ఉత్తి కెమికల్స్లో ఉపయోగం లేదు. ఇటువంటి వాటిని భగవంతుడికి అలా పెట్టేశామంటే ఐశ్వర్యము లభిస్తుంది, పదవి లభిస్తుంది. ఐశ్వర్యం అంటే పదవి, డబ్బు కాస్తమా, ధనమునకేమో వేరే పనులు చేయాలి. ప్రత్యేకంగా పదవులు కావాలంటే ధూపం ఇవ్వాలి. దీంతో ఆవు పేడలో నీవు ఈ రోజు నుంచి నివాసం ఏర్పాటు చేసుకో. ఈ ఆవు పేడని ఇంట్లో అలకడానికి వాడతారుగా, అలిగితే ఆ ఇంట్లో నువ్వు ఉండు. ఆవు పేడ పూజా మందిరంలో పెడితే అక్కడ దేవతలంతా వచ్చేలా చెయ్యి. ఆవు పేడ ఈ క్యాష్ బాక్స్ దగ్గర కింద పెడితే, పూర్వం ఏం చేసేవారు తెలిసిన, ఇళ్లల్లో ఇనప్పెట్టెల దగ్గర ఇంత దర్భలు తీసుకొచ్చి, గడ్డిని ఒక చాప కింద దర్భచాప తీసుకొచ్చి ఆ దర్భలతో తయారు చేయబడిన చాపని ఇనప్పెట్టి దగ్గర పెట్టి దాని మీద ఆవు పేడ పెట్టేవారు. ఆవు పేడ నెలకొకసారి మారిస్తే చాలు. ఆ ఎండిపోయిన ఆవు పేడ ఈ ఇనప బీరువా కింద ఉంటే ఐశ్వర్యం అద్భుతంగా తయారవుతుంది. ఇంట్లో పిల్లలకు దుర్వ్యసనములు రావు తెలిసిన. మనం డబ్బు సంపాదించడమే కాదు, మన ఇళ్లలో పిల్లలకి వ్యసనాలు వస్తున్నాయో లేవో కూడా చూసుకోవాలి కదా. ఆవు పేడ కనుక ఇనప బీరువా దగ్గర పెడితే పిల్లల్లో వ్యసనాలు తొలగిపోతాయని వేదశాస్త్రాలు చెబుతున్నాయి. బృహస్పతి లాంటి వాళ్ళు సదాచారాల్లో ఈ విషయాన్ని చెప్పారు. కాబట్టి తప్పక మనం ఆవు పేడ పెట్టాలట. ఆవు పేడ ఎక్కడుంటే అక్కడ లక్ష్మి ఉంటుంది. ఆ లక్ష్మి కూడా సంతోషలక్ష్మి, శుద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సంతానలక్ష్మి, ఇలా అనేక రూపాల్లో ఉంటుంది. కాబట్టి అమ్మా, గోమయం నీ స్వరూపం, నీ నివాస స్థానం నీకు ఇచ్చేసాం అనగానే అప్పటి నుంచి జగదేకమాత ఆదిలక్ష్మి గోవుల యొక్క పేడని తన నివాస స్థానముగా చేసుకున్నది. అందుకని యజ్ఞవాటికలో యజ్ఞం చేయాలంటే ఆవు పేడతో అలకాలి. ఇళ్ల ముందు దీపావళి వస్తే పూర్వం ఆవు పేడతో కళ్ళాపు తల్లి ముగ్గులు పెట్టేవారు. పెట్టారంటే లక్ష్మీదేవి లోపలికి వస్తుంది. పూజా మందిరంలో దసరాల్లో ఏమని చెప్పారో తెలుసా మీకు? దేవీ భాగవతంలో ఉంది. దసరా పూజలు చేసేటప్పుడు అమ్మవారిని మీ ఇంట్లో పెట్టుకునేటప్పుడు, కలశస్థాపన చేసేటప్పుడు కింద గోమయం పెట్టాలని ఉంది. ముందక్కడ తమలపాకో లేక దర్భలో పరిచి దాని మీద పేడ పెట్టి అప్పుడు కలశస్థాపన చేస్తే త్రిమాతలు వచ్చి అందులో కూర్చుంటారు. ఇవేమీ లేకపోతే పూజల్లో సంపూర్ణ ఫలితం రాదు. కాబట్టి ధర్మరాజా, గోమయములో లక్ష్మీదేవిని గోవులు ఉండనిచ్చాయి గనక లక్ష్మి అప్పటి నుంచి పేడని తన నివాస స్థానంగా చేసుకున్నది గనక గోమయం అంటే సాక్షాత్తు లక్ష్మీ స్వరూపమే. తీవ్రమైన దారిద్ర్యంతో బాధపడుతున్నవాడు,
తీవ్రమైన రుణములలో ఉన్నవాడు, ఆస్తులు స్థిరమైన ఉండి కూడా ఆదాయం రానివాడు. కొంతమందికి పొలాలు ఉంటాయి, కొంతమందికి స్థలాలు ఉంటాయి, కానీ అమ్ముడు బావు డబ్బులు రావు, డబ్బులు బ్లాక్ అయిపోతాయి. అప్పుడు ఈ ఆవు పేడ ఇంట్లో పెట్టుకుని పూజ చేస్తే వాడికి ఖచ్చితంగా సంపద వచ్చి తీరుతుంది అనగానే ధర్మరాజు చాలా సంతోషపడి ఇప్పుడు శ్రాద్ధ ధర్మరాజు గారు ఏమని అడిగాడు, ఈ భూమి మీద పుట్టిన ప్రతి జీవి ఏదో ఒక సమయంలో శరీరం విడిచిపెట్టడం అనేది మనం చూస్తూనే ఉన్నాం. ఈ శరీరం విడిచిపెట్టే ముందు కొన్ని చిహ్నాలు కనపడతాయి, వాటికి మృత్యు చిహ్నాలు అని పేరు. ఈ మరణ చిహ్నాల వల్ల తనకి తొందరలో ఆయువు తీరుతోందని గ్రహించిన వ్యక్తి సహజంగా జీవితాన్ని సద్వినియోగం చేసుకుంటాడు. ఇంకా చాలా కాలం బ్రతుకుతాను, ఎప్పట్లో నేను చావను అనుకున్నవాడైతే ధైర్యంగా ఇష్టం వచ్చినట్టు చేయడానికి పనులు చేస్తాడు. కానీ ఇంకా వయస్సు దాటిపోతుంది, రేపో మాపో రోజులు దగ్గరకు వస్తున్నాయని తెలిసిందంటే అప్పుడు జీవితాన్ని సహజంగా ప్రతి వ్యక్తి సద్వినియోగం చేసుకుంటాడు. ఈ మృత్యు చిహ్నాలు ఏమిటి చెప్పమని అడిగట. అప్పుడు ఆయన చెప్పాడు, బాగా ఎర్రని రంగులో ఉన్న పురుషులు రాత్రిపూట కల్లోకి వచ్చిన, లేదా అలాంటి వాళ్ళు హఠాత్తుగా కంటి ముందు కనపడుతున్నారు, అటువంటి వాడికి ఇంకా మరణం ఆసన్నమవుతోంది అని తెలుసుకోవాలి. ఒక్కొక్కప్పుడు మనం కళ్ళు మూసుకుంటే ఎందుకో తెలియదు కానీ ఎరుపు వస్తువులు ఎక్కువ కనపడతాయట చీటికి వాటికి. అలా చీటికి వాటికి ఎర్రని వస్తువులు కనపడుతున్నాయంటే ఇక వీడికి పోయే కాలం దగ్గరకు వచ్చినట్టు అనమాట. నల్లని స్త్రీ ఎర్రని బట్టలు కట్టుకొని గన్నేరు పువ్వులు ధరించి కల్లో కనబడుతోందంటే ఇంక ఈ వ్యక్తి వెళ్ళిపోతాడని అర్థం. రాత్రిపూట వెన్నెలలో తన నీడ తనకి స్పష్టంగా కనపడటం లేదంటే అటువంటి వాడు కూడా తొందరగా వెళ్ళిపోతాడని అర్థం. సాధారణంగా వెన్నెలలో ప్రయాణం చేసేవాడికి తన నీడ తనకు కనబడుతుంది, ఆ నీడ స్పష్టంగా కనబడకపోతుంది అంటే దాని అర్థం ఏంటనమాట, అది మృత్యు ఆసన్నమయ్యింది అని. తల నీడలో స్పష్టంగా కనబడకపోతే వాడు గ్యారంటీగా 6 నెలల్లో వెళ్ళిపోతాడట. అందుకే నీడలో తన తల కనపడలేదని బెంగ పెట్టుకున్న వాళ్ళలో కంసుడు ఒకడున్నాడు. కంసుడు అలాగే అనుకున్న 8 రోజులకే చచ్చిపోయాడు. ఈ తల మీద చిల్లు పడినట్టుగా నీడలో కనపడితే, అనగా ఎండలోనో వెన్నెలలోనో నడుస్తున్నప్పుడు మన నీడ పడింది, మన తల కనపడింది, ఈ తలకాయకి చిల్లు పడినట్టు కనుక నీడలో కనపడితే వాడు కూడా ఇక మృత్యువుకి దగ్గరికి పెడుతున్నట్టే. పాము పడగెత్తి మీదకి కాటు వేయడానికి వచ్చిందంటే కలలో, అటువంటి వాడికి కూడా మరణకాలం ఆసన్నమవుతుంది, లేదా ఏదైనా ప్రమాదం వస్తుంది. ఎక్కువగా కలలో నువ్వులు, నల్లని వస్త్రాలు, నల్లని పురుషులు, నల్లని స్త్రీలు కనబడుతున్నారన్నా, లేక గొర్రెలు తరచుగా కళ్ళలో కనబడుతున్నా ఈ గొర్రె వెళ్ళిపోయినట్టే. ఇవన్నీ మృత్యు చిహ్నాలు. ఈ చిహ్నాల వల్ల ఓహో నాకు మృత్యువు సమీపంలోకి వస్తున్నది, ఆసన్నమవుతోంది, దగ్గరకు వస్తుందని గ్రహించి భయపడడం కాదట. సహజంగా చిన్న వయస్సులో ఉన్నవాడైతే దీనికి విరుగుడు చేసుకుంటే ఆయువు పెరుగుతుంది. ఏ 30 ఏళ్లకో 40 ఏళ్లకో ఇలాంటి చిహ్నాలు వస్తే వాడు తొందరగా వెళ్ళిపోవడం ధర్మం కాదు కనుక కొన్ని పనులు చేస్తే అటువంటి వాడికి ఆయువు పెరుగుతుంది. 80 ఏళ్ళు వచ్చాక ఇంకో 200 ఏళ్ళు బతకాలనే కోరిక అనవసరం కనుక, బతికినా ఈ శరీరానికి ఉపయోగం లేదు కనుక, ఓహో ఈ చిహ్నముల ద్వారా, ఈ కళల ద్వారా నాకు త్వరలో మృత్యువు దగ్గరకు వస్తుందని గ్రహించిన మనిషి సద్గురువును ఆశ్రయించాలి. గురువులతో పాటు వీలున్నంత వరకు యాత్రలు చేయాలి. ఆరోగ్యం దెబ్బతినే కొద్దీ యాత్రలు చేస్తే మరీ మంచిదట. ఎందుకంటే యాత్రల్లో శరీరం విడిచిపెడితే వాడు మహాయోగ జాతకుడు అవుతాడు. ఎక్కువ మంది వయసు పెరిగిపోయిందంటే ఇప్పుడు వస్తే ప్రమాదం అండి, అక్కడ చచ్చిపోతామేమో, మా ఇంట్లో హాయిగా మా ఆవిడ దగ్గర మా అబ్బాయి దగ్గర లేక సీరియల్ చూస్తూ బాహుబలి చూస్తూ చచ్చిపోవాలనుకుంటే వాడు కర్మది, మనం ఏం చేయలేం. కానీ హాయిగా తీర్థయాత్రకి వెళ్ళి చచ్చిపోవాలనుకోవడం చాలా మంచిది. అందుకే ఏం చెప్పాడంటే ఇక్కడ భీష్ముడు, వార్ధక్యంలో సద్గురువులను ఆశ్రయించి వారితో పాటు ఎక్కువ తిరుగుతూ వీలున్నంత వరకు భగవత్కథలు వింటూ భగవన్నామం చేస్తూ క్షేత్రాలలో మరణిస్తే మంచిది. కానీ క్షేత్రాల్లో మరణం రాసుమా అంత తేలికేం కాదు. క్షేత్రంలో మరణం అంటే నాకు 90 ఏళ్ళు వచ్చే కదలలేకపోతున్నాను, గురువుగారితో పాటు రేపు వెళ్ళిపోదాం కాశ్మీరు హిమాచల్ ప్రదేశ్ అక్కడ చద్దామన్నా భగవంతుడు అక్కడ పొరపాటు కూడా చావనివ్వడు. అక్కడ చస్తే వీడికి పునర్జన్మ లేకుండా పోతుంది, లేదా ఉత్తమ గతులు వస్తాయి. ఉత్తమ గతులకు వెళ్ళేంత యోగం అంత తేలిక కాదు కదా. మహాత్ములు ఎక్కడో 100కి 1 పరమ సాధకులు మాత్రమే బదరీలోనో కేదారంలోనో కాశీలోనో శరీరం విడిచిపెడతారు తప్ప తక్కిన వాళ్ళంతా చక్కగా విజయవాడ, గుంటూరు, ఏలూరు ఇలాంటి చోట పల్లెటూళ్ళలోనూ అక్కడ శరీరం విడిచిపెడతారు తప్ప పొరపాటును కూడా కాశీలో అంత తేలిక ఇంకా చావడం అంటే ఎంత సాధన చేస్తే కాశీలో పోతాం.
ఏదో మీలా నిరంతరం గురుసేవ చేసుకునే పుణ్యాత్ములు తుఫాను వచ్చినా వరద వచ్చినా సరే పురాణం వినడానికి వచ్చేవాడికేమో ఏ జన్మలో అయినా ఒక జన్మలో కాశీలో మరణించే యోగం రావచ్చునేమో కానీ అంత సులభముగా మాత్రం సామాన్య మానవునికి క్షేత్రాలలో మరణించే యోగం రాదు కనుక అది గ్రహించి క్షేత్రాలకు వెళ్ళడమే మంచిది. ఆరోగ్యం సహకరిస్తే వెడతామనేది భ్రమట. ఆరోగ్యం ఎప్పుడు అలాగే ఉంటుంది. నువ్వు ఎప్పుడు చూడు ఏదో ఒక వంక దొరుకుతూనే ఉంటుంది. ఈ ఏడాదేమో పరీక్షలు అంటారు, ఇంకో ఏడాదేమో చదువు అంటాడు, ఒక ఏడాది పెళ్ళి అంటాడు, ఇంకో ఏడాదేమో ఏదో కడుపు అంటాడు, ఇంకో ఏడాది పురుడు అంటాడు. ఇలా ఏదో సంవత్సరం ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. మా అబ్బాయి అండి అక్కడెక్కడో చదువుతున్నాడండి, వాడిని చూడడానికి వెళ్ళాలి కదండి, అక్కడికి రాలేనని ఒకళ్ళు, లేదండి నాకు కాలేజీలు తెరిచారండి అని ఒకళ్ళు, మా కోడలు రాకపోతే మాట్లాడినందని ఒకళ్ళు. ఇలా మొత్తం మీద ఏదో వంకతో మొత్తం అటు ఇటు వెళ్ళక తప్పదు. ఈ వంకలు త్యజించి కఠినంగా నిలబడి ఎన్నొచ్చినప్పటికీ ఈ జీవితాన్ని సఫలం చేసుకుంటాం అనుకున్నవాడు తరిస్తాడు. ఇంకా ఈ మృత్యు చిహ్నాలు గ్రహించిన వారు ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవాలి. ఇంద్రియాలు బలవంతమైనవి, అంత తేలిగ్గా అదుపులోకి రావు. అయినా రుచుల యొక్క దోషాన్ని తొలగించుకొని శరీరం నిలబడుటకు అనగా మన శరీరానికి ఒక ఆరోగ్యం రావడానికో లేకపోతే కళ్ళు తిరిగి పడిపోకుండా ఉండడానికో ఆహారం తీసుకోవాలి, కానీ రుచుల కోసం ఆహారం తీసుకోకూడదు.